ఇక్కడ చూడండి ఇగో, మా యాడ్ని చంపేయి, ఇంట్లో వద్దు, యాక్సిడెంట్ చేసేయట. ఉత్తమ మహిళ ఈమె, ఉత్తమ ఇల్లాలు, ఉత్తమ ఇల్లాలు, ఉత్తమ మహిళ, స్టార్ మహిళ, ఇంకా బిరుదులు ఇవ్వాలి ఆమెకి. ఇక మామూలు కళామ తల్లి కాదు కదా ఈమె, మామూలు కళలు లేవు ఈమె దగ్గర. సో మొబైల్లో ప్రియుడికి భార్య మెసేజ్లు పెట్టింది, స్క్రీన్ షాట్లతో పోలీసులకు భర్త ఫిర్యాదు, 0 ఎఫ్ఐఆర్ నమోదు. ఖమ్మంలో ఘటన జరిగింది. అడిగి చూడండి, ఖమ్మంలో ఘటన. ప్రియుడితో కలిసి ఉండేందుకు ఒక మహిళ దారుణమైన కుట్ర పన్నింది. సాక్ష్యాలు దొరకకుండా తన భర్తను చంపేయాలని ప్రియుడిని కోరింది. మా ఆయన్ని చంపేయి, ఇంట్లో చంపితే ఎవరికైనా అనుమానం వస్తుంది, యాక్సిడెంట్ చేసి చంపు అంటూ తన ప్రియుడికి మహిళ పంపిన వాట్సాప్ మెసేజ్లు చూసి ఆమె భర్త షాక్ అయ్యాడు. ఆ చాటింగ్ను స్క్రీన్ షాట్ తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి భార్యపై ఫిర్యాదు చేసిండు. సో ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నారంటే మహిళలు. ఇగో ఇక్కడ చూడండి, ఇగో భార్యాభర్తలు. ఈయన లవర్, ఈయన పేరు సైదులు. సో ఈయనకు చెప్పింది, సో ఈయన ఏం చేయి, లేపే అని చెప్పింది. ఆయన లేపేయి, ఇంట్లో చంపక మళ్ళా డౌట్ వస్తుంది, బయట చంపట, యాక్సిడెంట్ చేసినట్టు చంప అని చెప్పి చెప్తుంది. ఇక్కడ చూడండి, నా భర్తను చంపు లేదంటే నేను చస్తా, ఇన్స్టాగ్రామ్ చాట్స్లో బయటపడిన షాకింగ్ కుట్ర, మనం చంపుతావా లేదా నన్ను చావమంటావా అంటే వీళ్ళు ఏం చేస్తుంది, ఉసిగొలుపుతుంది ఇక ఈ లవర్ని, ఏమని చంపేరా బాబా అని చెప్పి. భర్తను హత్య చేయాలని ప్రియుడికి ఇన్స్టాగ్రామ్లో సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్యపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్క్రీన్ షాట్ల ఆధారంగా కేసు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుండగా ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారంటూ చూస్తున్నామండి. సో చూడండి, ఈ సోషల్ మీడియా మళ్ళీ ట్రోల్ అవుతుంది. ఇంటెలిజెంట్ ఫెలో ప్రమాదాన్ని ముందే పసిగట్టి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇది వైరల్ అవుతా ఉంది ఇన్స్టాలో ఈ పోస్టు, మామూలు వైరల్ కావట్లే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది ఇలా కథ ఏంది, ఇలా కార్ఖాన ఏంది, ఈ భర్తను చంపుడు ఏంది, ఓ పనిగా పెట్టుకుని వద్దలే ఈ భార్యలు, ఓ పనిగా పెట్టుకుని భర్తలను చంపడం. సో లవర్ కోసం భర్తను చంపడం, కన్న పిల్లలను చంపడం మీకు ఏమన్నా అర్థమవుతుందా, అర్థమవుతలేదా? మీరు చంపితే మర్డర్ చేసిన వాళ్ళు అవుతారు, మీ కుటుంబం ఆగమైతే, మీ పిల్లలు ఆగమైపోతారు, రోడ్డు మీద పడతారు పిల్లలు, వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయిపోతాయి, మీరు జైలుకు పోతారు. సో ఇదెందుకు ఆలోచిస్తలేరు? క్షణికావేశంలో మీ శారీరక సుఖం కోసం ఇలాంటి పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు, ఇలాంటి పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు. సో 2వ పేజీలో ఉందాడు, చూద్దాం. ఇది చంపడం అంటే కోని చంపినట్టు, ఏదో దోమని చంపినట్టు, ఈగని చంపినట్టు, మేకని చంపినట్టే అయిపోయింది ఈరోజు చంపడం అంటే. సో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదె రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లా అరవపల్లికి చెందిన భవానీతో 2016లో వివాహం జరిగింది. వీరికి 2 ఆడపిల్లలు. బతుకు తెరువు కోసం కొన్నేళ్ల కిందట ఖమ్మంకు వలస వెళ్ళిన రాజేశ్వరరావు అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భవానీ స్థానికంగా ఒక కొరియర్ సంస్థలో పనిచేస్తున్న పూర్వమెట్ల సైదులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొద్ది రోజులుగా భవానీ ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు పిల్లలను కూడా సరిగ్గా చూసుకోకుండా హింసించడం, రాజేశ్వరరావును తరచూ వేధించడం మొదలుపెట్టింది. ఇక అంటే ఏంది, ఆయన సూటిపోటి మాటలు మాట్లాడతారు కదా, సూటిపోటి మాటలు మాట్లాడడం, సో వేధించడం, సో ఇక రకరకాల మాటలు మాట్లాడడం, ఇక ఆమె ఆ విధంగా పనులు చేసిందట. ఇక సో దీంతో అనుమానం వచ్చిన భర్త ఆమె సెల్ ఫోన్ పరిశీలించాడు. అంతే, అందులో అసలు నిజాలు బయటపడ్డాయి. సో డౌట్ వచ్చింది, ఇవేంది జర కొత్తగా చేస్తుంది, అలవాట్లు మొత్తం మారిపోయినాయి, పిల్లల్ని హింసిస్తుంది, నన్ను హింసిస్తుంది, ఇదేదో తేడా కొట్టింది ఆయనకి. ఇక ఈ కథ ఏదో ఉంది, సైట్ రాక్ ఎక్కడో పోతుంది అని చెప్పి తేడా కొట్టి ఫోన్ చూసిండు. ఫోన్ చూస్తే అక్కడ అసలు విషయం బయటపడ్డది. ఇక ఇన్స్టాగ్రామ్లో చాటింగు బయటపడ్డది. ఇక నా భర్తను చంపేయి, ఇంట్లో చంపేయకు, బయట చంపేయి అంటే వాడు ఓకే చంపేస్తాను చెప్పి వాడు చెప్పడం, ఆల్రెడీ మీద అటాక్ కూడా జరిగిందట. పాపం నూకలు ఉన్నాయి, తప్పించుకున్నాడు. తనను ఎలాగైనా చంపాలని, ఇంట్లో చంపితే అనుమానాలు వస్తాయి కాబట్టి యాక్సిడెంట్ చేసి చంపాలని భవానీ తన ప్రియుడు సైదులకు పంపిన మెసేజ్లు చూసి రాజేశ్వరరావు షాక్ అయ్యాడు. తనతో పాటు తన పిల్లలు ప్రాణాలు కూడా భార్య నుంచి ముప్పు ఉందని భయపడిన రాజేశ్వరరావు వెంటనే పిల్లలు తీసుకొని తన సొంత గ్రామానికి చేరుకున్నాడు. భార్య ప్రియుల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లతో సహా ఈ నెల 1వ తేదీన డోర్నకల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీనిపై డోర్నకల్ సిఐ చంద్రమౌళి మాట్లాడుతూ బాధితుడి ఫిర్యాదు మేరకు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.
నేరం జరిగిన ప్రాంతం ఖమ్మం పరిధిలోకి రావడంతో కేసును ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశామని అక్కడి పోలీసులు తదుపరి విచారణ జరుపుతారని వెల్లడించారంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే, మీకు నచ్చకపోతే విడిపోండి, డివోర్స్ తీసుకోండి, అంతే తప్ప సో ఇక్కడ ఈ చంపడాలు, మీ భర్తను చంపుకోవడాలు, పిల్లల్ని చంపుకోవడాలు, సో ఏంది ఇది అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఈయన అడ్డు తొలగించుకుంటే సో ఈయన చనిపోయింది కాబట్టి సో ఆప్షన్ లేదు కాబట్టి ఆయన పెళ్లి చేసుకోవచ్చనా, ఇంకో ఆయన పెళ్లి చేసుకోవచ్చనా ఆలోచన ఏంది ఇది? నిజంగా సమాజం ఎటుపోతుంది ఈరోజు? ప్రతిరోజు పేపర్ చూసినా కానీ, సోషల్ మీడియా చూసినా కానీ, ఇన్స్టాగ్రామ్ వేదిక చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ ప్రతిరోజు పదుల సంఖ్యలో భర్తలను చంపిన భార్యలని చెప్పి ప్రతిరోజు వస్తుంది. కారణం ఏంటంటే ఇల్లీగల్ ఎఫేర్. సో గతంలో ఏంది, ఒక ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోయినాం అని చెప్పి చూసినాం. దాంతోపాటు హింసించిండు, ఒక సైకోలాగా మారుతున్నాడు, చిత్రహింసలు పెడుతున్నా అని చెప్పి హతమార్చిన సంఘటనలు చూసినాం. కానీ సో ఈ మధ్యలో చూస్తే మాత్రం మొత్తం కూడా ఇల్లీగల్ ఎఫేర్తో భర్తలు చంపుకుంటా ఉన్నారు. ఇల్లీగల్ ఎఫేర్తోని ఈరోజు భర్తలను చంపుకుంటా ఉన్నారు, కన్న పిల్లలను చంపుకుంటా ఉన్నారు, అవసరమైతే అత్తమామలు చంపుతూ ఉన్నారు. నిన్న మనం చూసినాం, కన్నతల్లిని చంపింది కదా, కన్నతల్లిని చంపి అదే ఇంట్లో పొందబెట్టింది. సో ఇట్లా ఈ ఇల్లీగల్ ఎఫేర్తోటి సో వాళ్ళ శారీరక సుఖం కోసం ఈరోజు వాళ్ళు జీవితాన్ని బలి చేసుకుంది కాక మిగతా వాళ్ళ జీవితాలు కూడా బలి చేస్తూ ఉన్నారు. తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు, రకరకాలుగా చంపి ఎట్లా తప్పించుకోవాలి. మీరు మర్డర్ చేసిరంటే మీరు తప్పించుకునే ముచ్చటే ఉండదు, ఖచ్చితంగా దొరుకుతారు, మీరు జైలుకు పోవాల్సిందే.